ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనం గురించి మనము చూసుకుందాం. మన తండ్రి అయిన దేవుని నుండి మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు దయ మరియు శాంతి. ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 2వ వచనం నుండి 3 పాఠాలు మనం నేర్చుకుంటాం. మొదటగా దయ మొదట వస్తుంది. పౌలు ఎల్లప్పుడూ తన శుభాకాంక్షలలో శాంతికి ముందు దయను ప్రస్తావిస్తాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుని కృపను అనుభవించిన తర్వాత మాత్రమే నిజమైన శాంతి వస్తుందని ఇది మనకు గుర్తు చేస్తుంది. రెండవది, దేవుడు మూలం. దయ మరియు శాంతి యొక్క ఆశీర్వాదాలు మన తండ్రి అయిన దేవుడు మరియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి వస్తాయి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మన ప్రయత్నాలు లేదా పరిస్థితుల నుండి కాకుండా దేవుని నుండి ఉద్భవించాయని ఇది చూపిస్తుంది. మూడవదిగా, శాంతి ఒక బహుమతి. పౌలు మాట్లాడే శాంతి కేవలం సంఘర్షణ లేకపోవడం మాత్రమే కాదు, దేవునితో సరైన సంబంధంలో ఉండడం వల్ల వచ్చే లోతైన అంతర్గత శాంతి. కష్ట సమయాల్లో కూడా దేవుని శాంతిపై ఆధారపడాలని ఇది మనకి బోధిస్తుంది. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.